హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు నడుస్తున్నాయి కదా. వినాయక చవితి నవరాత్రులు అప్పుడు కూడా మనకి కుంకుమార్చన చేపిస్తారు కదా. మరి కుంకుమార్చనకు వెళ్ళే ముందు మనం ఏమేమి వస్తువులు సిద్ధం చేసుకోవాలి అంటే, ముందుగా ఒక తాంబూలం తీసుకొని 2 బ్లౌజ్ పీసెస్, ఒక వైట్ టవల్ తీసుకోవాలి. తర్వాత అగరబత్తులు తీసుకోవాలి. తర్వాత మంగళహారతి కోసం వత్తులు తీసుకోవాలి. తర్వాత చిల్లర నాణాలు తీసుకోవాలి. పోక, వక్క, ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. తర్వాత ఒక వస్త్రం తీసుకోవాలి. అగ్గిపెట్టె కూడా తీసుకోవాలి. తర్వాత మనము పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, హారతి, కర్పూరం బిళ్ళలు కూడా తీసుకోవాలి. పసుపు, తడి పసుపు చేసుకొని తీసుకోండి అక్కడ ముత్తైదులకు ఇవ్వడానికి. ఇంకా పొడి గంధం కూడా డబ్బా పెట్టుకోండి, ఒకవేళ గంధం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవడానికి. ఇంకా పువ్వులు కూడా తీసుకోండి, మనము గౌరీ పూజకు కానీ అక్కడ ముత్తైదులకు ఇవ్వడానికి కానీ కొన్ని పువ్వులు అయితే తీసుకోండి. తర్వాత మనము నైవేద్యం పెట్టడానికి ఒక చిన్న బెల్లం ముక్కైనా తీసుకోవాలి. తర్వాత దీపారాధన చేయడానికి మంగళహారతులు, గంట, ఉద్బస్తీలు కోసం ఒక ఉద్బస్తీల స్టాండ్, ఉత్తరేని, అరవేనము, మంగళహారతి ప్లేటు తీసుకోవాలి. తర్వాత మనము చేతిని తూచుకోవడానికి ఒక క్లాత్ను కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనం కుంకుమార్చన చేసుకోవడానికి అయితే మనకు వీలుగా ఉంటుంది. ఇలా కుంకుమార్చన 3 వేళ్ళతోని మాత్రమే చేసుకోవాలి. చూపుడు వేలు కానీ చిటికన వేలు కానీ కుంకుమార్చనకైతే పనికిరాదు. ఇలా గౌరమ్మను చేసుకొని గౌరమ్మకి యజ్ఞోపవేతము, నైవేద్యాలు కూడా బనానా కానీ మీ దగ్గర ఉన్న పండ్లు కానీ పెట్టుకోవచ్చు. ఇంకా మీరు కుంకుమ అయితే ఎక్కువనే తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ ఉన్న ముత్తైదువులకి కూడా మనము కుంకుమ, గంధము, పసుపు కూడా ఇవ్వడానికైతే మీరు ఒక 50 గ్రాముల వరకు కుంకుమనైతే తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్ళిన కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఇంకా అదే కుంకుమని అక్కడ ఉన్న ముత్తైదులకు కూడా పెట్టండి. ఇంకా మీకు కూడా ఎవరైనా ముత్తైదులు పెడతారు, అలా పెట్టినప్పుడు కూడా మీరు పెట్టించుకోండి. ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి కుంకుమ పూజ కంపల్సరీ చేసుకుంటారు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరిని అడగకుండా పూజ అనేది హడావిడిగా లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి అగరబత్తీలు, నైవేద్యం పెట్టడానికి పండ్లు, హారతి కర్పూరం బిళ్ళలు, గంట కొట్టడానికి, హారతి ఇచ్చి గంట నీరాజనం చెప్పేటప్పుడు గంట కొట్టడానికి కావాలి. తర్వాత అరవేనము ఇలా మనం తీసుకొని వెళ్ళినట్లయితే కనుక మనకైతే అక్కడ ఇబ్బంది లేకుండా ఎవరిని అడగకుండా అయితే ఉంటుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఒక ఇలాంటి బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్లో అయితే ఇవన్నీ సర్దుకొని వెళ్ళాలి. ఇలా బ్యాగ్లో సర్దుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసుకొని పెట్టుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్